కేంద్రం నిర్విరామంగా కొనసాగిస్తున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు. తాజాగా నారాయణపూర్ జిల్లాలో 7 మహిళలు సహా 11 మంది నక్సలైట్లు పోలీసులు ఐటీబీపీ ఎదుట లొంగిపోయారు. వారిపై 40 లక్షల రివార్డు ఉంది. అమానవీయ నక్సల భావజాలం, అమాయకమైన గిరిజనులను దోపిడీ చేయడం, భద్రతా బలగాల ప్రభావం పెరగడం వంటి కారణాల వల్ల నిరాశకు గురై లొంగిపోయామని వారు తెలిపారు. అభివృద్ధి సహా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన 11 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సాయం చేశామని, మంచి పునరావాసం కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో 20 అడుగుల మావోయిస్టుల స్మారకాన్ని భద్రతా బలగాలు కూల్చివేశాయి. కాంకర ప్రాంతంలో దాని నక్సల్ నిర్మించారు. కాగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు నక్సల్ ఏరివేత కార్యకలాపాలను తీవ్రతరం చేశాయి. గతేడాది 239 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు.